హలో గాయస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇన్ని డేస్ నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ వచ్చి మా అమ్మమ్మ అండ్ అలాగే నా సిస్టర్ ఒక అమ్మాయి అయితే చనిపోయారనమాట. సో అందువల్ల నేనైతే వీడియోస్ ఇన్ని రోజులు పెట్టలేదు. ఇంకా వీడియోస్ పెట్టాలి అనేసి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ స్ప్రౌట్స్తో ఎగ్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఓవర్ డే నానబెట్టుకున్న పెసళ్ళని నైట్ ఒక క్లాత్లో దేంట్లో అయినా కట్టేసేసి పెట్టేయండి. ఇలా వస్తాయన్నమాట రూట్స్. ఇంకా ఎక్కువ వస్తాయి, బట్ నాకైతే అంత ఎక్కువ రాలేదు, ఇలాగే వచ్చాయి. వీటితో కర్రీ ఎగ్ మసాలా పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూసేయండి. ఒట్టివి తిన్నా బాగుంటాయి, సలాడ్స్ పెసరట్లు లాంటి వాటిల్లో వేసుకొని తిన్నా కూడా బాగుంటాయి. కానీ నేను ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎలా చేయాలో చూడండి. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకుంటున్నా అనమాట. రైస్ అయితే పెట్టేశాను లంచ్ బాక్స్కి మా ఆయనకి. అలాగే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ విత్ సేమ్ కర్రీ. వేరే కర్రీ అయితే ఏం చేయట్లేదు. ఇందులోకి కావాల్సినవి వచ్చి ఒక టొమాటో, పెద్ద టొమాటోని తీసుకున్నాను నేనైతే. మీరైతే మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. నేనైతే ఒక టొమాటో పెద్దది తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ కూడా పొట్టు తీసేసి ఎగ్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అందులోకి వేసుకొని లైట్గా సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం ఊరికేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్ని తీసుకొని ఒక దాంట్లోకి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు అలాగే ఆనియన్ వేసుకొని ఆనియన్ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఫ్రై అయ్యేకి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తే కొంచెం స్పీడ్గా అయితే ఫ్రై అవుతుంది. నేను దివాళీ నుంచి వీడియోస్ అయితే తీసాను. అవి ఇవాళ నుంచి అయితే పోస్ట్ చేస్తాను. ఇన్ని డేస్ వీడియోస్ తీసినా కూడా నాకు పోస్ట్ చేయడానికి నాకెందుకో మనసు రాలేదు. సో ఇవాళ నుంచి అయితే నేను ఎవ్రీడే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత పచ్చిమిర్చి అలాగే టొమాటోని కూడా వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్కి, హెయిర్కి కూడా మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్స్ ఉంటాయి, మంచి ఫైబర్ అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇది తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుందన్నమాట. మనకి ఏం తిన్నా సరే ఈజీగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గంత మీరు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం అయితే ఎక్కువ వేయనవసరం లేదు. తర్వాత వాటర్ 1.5 గ్లాస్ కూడా వేయలేదు, ఇంకా తక్కువే వేసాను. వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సాల్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలన్నమాట. నేనైతే పక్కన టీ అయితే పెడుతున్నాను. సో ఒక పక్క టీ, ఒక పక్క కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి మాడకుండా కలుపుకోవాలన్నమాట. లేదంటే అది స్టీల్ది కదా, త్వరగా మాడిపోతుంది. తర్వాత మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూర బాగా చిక్కబడిన తర్వాత అందులోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెం కొత్తిమీర లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తే సరిపోతుంది. అంతే అన్నమాట. సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇంతే, ఒక్క 5 మినిట్స్ వంట అయితే ఓవర్ అయిపోతుంది అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ పక్క అయితే ఫస్ట్ నా డే అయితే టీతోనే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య టీ తాగడం మానేస్తున్నా, కానీ ఇంకా మా హస్బెండ్కి హెడేక్ అనేసరికి టీతో అయితే స్టార్ట్ చేశాను.